హాయ్ గాయ్స్! ఆర్ఎంఎల్ఏ మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ అరౌండ్ ఒక 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. ఈ మూవీ అయితే తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఇంకా మూవీ అయితే ఒక మంచి పాయింట్ పైన రన్ అవుతది. మంచి స్టోరీ అయితే డిఫరెంట్‌గా ఉంటది. ఒక మ్యాట్రిమోనీ ఆఫీస్‌లో జరిగే స్టోరీ లాగా ఉంటది. ఇంకా స్టోరీ విషయానికొస్తే హీరో అయితే ఒక మ్యాట్రిమోనీ జాబ్‌లో జాయిన్ అవుతాడు. ఆ జాయిన్ అయిన తర్వాత ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చాయనేది, అక్కడ ఎలా రిలేషన్‌లో జాయిన్ అయ్యాడు, రిలేషన్‌లో ఎలా పడ్డాడు, లవ్‌లో ఎలా జరిగిందనేదే ఉంటది మేజర్ స్టోరీ అయితే. ఇంకా స్టోరీ అయితే చాలా బాగుంది. నాకైతే మూవీ చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాననిపిస్తది. మ్యూజిక్ అయితే చాలా ప్లస్ పాయింట్. మ్యూజిక్ ప్రతీదీ అలాగా వెళ్ళిపోతా ఉంటది. ఒక సాంగ్ ఉంటది. అది కూడా చాలా బావుంటది. ఆల్రెడీ మీరు ఇన్‌స్టా రీల్స్‌లో చూసుంటారు. ఇంకా మూవీ అయితే డైలాగ్స్ గానీ తెలుగులో కూడా ఉంది. తెలుగులో చూడండి. అయితే మేజర్ అయితే ఇది తమిళ్ మూవీ. తెలుగులో కూడా డబ్ అయింది. నేనైతే మిస్ అయ్యాను. థియేటర్‌లో చూడాల్సిన మూవీ కానీ ఓటీటీలో చూస్తున్నానని. ఇంక స్టోరీ అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టినట్టు అనిపియదు. ఫస్ట్ 20 మినిట్స్‌లోనే ఎస్టాబ్లిష్ చేసేస్తారు. స్టోరీ ఏటి, అసలు ఎలా రన్ అవుతది, ఇది ఎలా ముందుకెళ్తదని. ఇంకా మూవీ అయితే ఒక హీరో జాబ్‌లో జాయిన్ అయ్యాక, ఆ మ్యాట్రిమోనీ జాబ్‌కెళ్ళాక ఆ సీనియర్ మేనేజర్‌తో కాన్‌ఫ్లిక్ట్ అయ్యాక ఏం జరిగిందనేది మేజర్ స్టోరీ. ఆళ్ళిద్దరి లాస్ట్‌లో ప్రేమలో కలిసారా లేదా, లాస్ట్‌లో ఇద్దరు కలిసారా లేదా అనేది మేజర్ స్టోరీ అంతా రన్ అవుతా ఉంటది. ఇంకా బావుంటది మూవీ అయితే చాలా బావుంటది. ఎక్కువ ఏం లేకున్నా అక్కడక్కడ నవ్వుతూ కొంచెం కొంచెం కామెడీ, ఆళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది. ఆళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలా బావుంటది. అక్కడక్కడ కొంచెం కామెడీ ఉంటది. చాలా ఫీల్ గుడ్ మూవీ. చూసినంత సేపు హ్యాపీగా అనిపిస్తది. చూసిన తర్వాత కూడా కన్ఫర్మ్ ఒక 1, 2, 3 అవర్స్ అయితే ఆలోచిస్తారు ఇలాగుందా మూవీ అని. ఆ మైండ్‌లో అయితే రన్ అవుతూ ఉంటది మూవీ గురించయితే. ఆహ్, ఇంక క్యారెక్టర్ చేస్తే చాలా రియాలిటీగా ఉంటాయి. రియల్ లైఫ్‌లో జరిగినట్టు అనిపిస్తది. మన చుట్టూ చూసిన క్యారెక్టర్స్‌లా అనిపిస్తది. అందులో హీరోయిన్ కూడా వెరీ నేచురల్‌గా ఉంటది. మేకప్ ఏముండదు. నార్మల్ మనం ఎలా చూస్తాం అలాగే ఉన్నట్టు ఉంటారు. ఆహ్, ఒకవేళ మీరు మూవీ చూసుంటే ఎలాగనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ గాని ఛానల్ గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మేజర్ అయితే చాలా బావుంటది మూవీ అయితే. స్టోరీ అయితే బావుంటది. అంటే ఎప్పుడు ఏదో పెద్ద ఆఫీస్ ఇది కాకుండా ఒక మ్యాట్రిమోనీ ఆఫీస్‌లో గూడా ఇలా గూడా జరుగుతది. ఇలా మ్యాట్రిమోనీ ఆఫీస్‌లో ఇంత ఉంటదా అన్నట్టు ఉంటది. స్టోరీ అయితే డిఫరెంట్ అనిపించింది. ఎప్పుడు చూసినట్టు అనిపియలేదైతే. నాకైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నది చూసినాక.